హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారండి? నేను మీ మాధురి. బామ్మగారి వంటకు స్వాగతం అండి. ఈరోజు మనము మ్యాంగో ఐస్ క్రీమ్ నేర్చుకుందాము. ఎండాకాలం వచ్చింది కదండి, పిల్లలు బయట షాప్ నుండి ఐస్ క్రీమ్ కొని తెచ్చుకొని తింటాము అంటారు. వాళ్ళు ఎలా తయారు చేస్తారో తెలియదు కదండి. మనం వాళ్ళని పూర్తిగా అవాయిడ్ చేయలేము. అందుకని మనమే ఐస్ క్రీమ్ ఇంట్లో తయారు చేసి పెడితే వారంలో 2-3 సార్లు తింటారు కదండి. ఎలాగో మామిడిపండ్ల కాలం వచ్చింది, మనం మామిడిపండ్లను తినమంటే వాళ్ళు ఎలాగో తినలేరు. అదే మామిడిపండ్ల రసంతో ఐస్ క్రీమ్ చేసి పెడితే 2-3 టైమ్స్ తింటారు కదండి. అందుకని మనం ఏం చేయాలంటే ఫస్ట్ మ్యాంగోస్ తీసుకొని వాటర్లో ఉప్పు వేసి ఒక 5 నిమిషాలు నానబెట్టాలండి. అయినాక మనం 2-3 టైమ్స్ బాగా కడగాలి. ఎందుకంటే మామిడికాయలకు వాళ్ళు మందేసి వాటిని పండుగా మారుస్తారు కదా. అందుకే మనం ఎందుకైనా మంచిది 2-3 సార్లు కడగాలి. మంచిగా శుభ్రంగా కడగాలి. శుభ్రంగా కడిగిన తర్వాత మామిడి పళ్ళను పీలర్తో ఇలా తీసేయాలి. తొక్క తీసేయాలండి మొత్తం. పూర్తిగా మనం బయట తినొద్దన్నా కానీ వాళ్ళు వినరు కదండి. మనం ఎంత చెప్పినా వినరు, తింటూనే ఉంటారు. అదే మనం 2-3 టైమ్స్ చేసి పెడితే కొంచెం తింటారు కదా. ఇది మొత్తం తీసినాక చాకుతో ముక్కలు కోసుకొని చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి. ఇట్లా ఘాట్లు పెట్టుకొని నిలువున అడ్డంగా పెట్టుకొని ఇలా కోసేయాలి. ఇలా చిన్న చిన్న ముక్కలు చేసుకుని వీటిని మిక్సీలో వేసుకోవాలండి. మిక్సీలో వేసుకొని ఒక స్పూన్ షుగర్ వేయాలి. కొంచెం తగినంత కొంచెం పాలు వేయాలండి. మీగడ పాలే పోసేయాలి. కొంచెం దీన్ని గ్రైండ్ చేయాలి. మ్యాంగో జ్యూస్ ఇలా గ్రైండ్ అయిపోయిందండి. గ్రైండ్ చేసుకున్నాక ఇవి మౌల్ట్లలో ఐస్ క్రీమ్ మౌల్ట్లలో పోసుకోవాలి. ఐస్ క్రీమ్ మౌల్ట్లలో పోసుకుంటే మనం ఐస్ క్రీమ్ మౌల్ట్లు కొనే ముందు డీప్ ఫ్రిజ్ సైజ్ చూసి తీసుకోవాలండి. నేను ఇవి తీసుకున్నాను, ఇవి సైజ్ పెద్దగా అయిపోయినాయి. నాకు డీప్ ఫ్రిడ్జ్లో పడతలేవు కాబట్టి ఇవి వేస్ట్ అయిపోయినాయి. నాకు సరిపోతలేదు ఇది. మళ్ళీ ఇవి సరిపోతలేవని ఇదొక పేరు కొనుక్కున్నా, ఇదొక పేరు కొనుక్కున్నా, 3 పేర్స్ కొనుక్కున్నా. ఇది కూడా సరిపోతలేదు, హైట్ ఎక్కువైపోతుంది. ఇది సరిపోయింది, కాకపోతే ఇవి చిన్నగా వంగిపోతున్నాయి. ఇవి పల్చగా ఉన్నవి వంగిపోతున్నాయి కాబట్టి ఇవి యూజ్ చేస్తున్నా. దీని మీద తీసి ఇక్కడ యూజ్ చేస్తున్నా. అవి ఇప్పుడు ఈ రకంగా యూజ్ చేస్తున్నాయి. నాకు దీనిలో పోసుకొని మళ్ళీ మనం ఈ టీ కప్స్ ఉంటాయి కదండి, ఈ టీ కప్పులలో కూడా పోసుకోవచ్చు. ఈ టీ కప్పులలో పోసుకోవచ్చు, ఈ స్వీట్ కప్పులలో పోసుకోవచ్చు. అట్లా దీనిలో పోసుకున్నాక ఈ టీ కప్పులలో పోసుకున్నాక ఒక 2 అవర్స్ వరకు మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టినాక తీసి ఇది పెట్టాలి. అప్పుడు దీన్ని మిడిల్లో పెడితే ఇది కరెక్ట్ కూర్చుంటుంది. లేక ఫస్టే పెడితే కూర్చోదు అన్నట్టు. అది ఐస్ క్రీమ్ మోల్డ్లలో పోసుకున్నాక ఒకసారి ట్యాప్ అవుతుంది. ఇవి వాటికి సెట్, ఇది కరెక్ట్ కూర్చోబెట్టాలి. లేకుంటే అది క్రాస్ అయితే మళ్ళీ ఐస్ క్రీమ్ మనము బయటికి తీసినప్పుడు ఐస్ క్రీమ్ కూడా క్రాస్ అయిపోతుంది. ఒకటి ఇది పెడతాం. ఓకే, ఇప్పుడు ఇది ఒకటి దీంట్లో ఐస్ క్రీమ్ స్వీట్ కప్పులో పోసినానండి. 2 టీ కప్పులలో పోసిన. ఇది ఇది ఇలా పెడితే నిలుస్తూనేమో ఉంటుంది. ఇవి డీప్ ఫ్రిడ్జ్లో 6 అవర్స్ పెట్టాలండి. 6 అవర్స్ పెట్టి చూసి, మా ఫ్రిడ్జ్ చిన్నదండి. పెద్ద ఫ్రిడ్జ్ అయితేనేమో తొందరగా అవుతుంది, కాకపోతే మా ఫ్రిడ్జ్ చిన్నది కాబట్టి సరిపోతుంది. 6 అవర్స్ పెట్టాలి కంపల్సరీ. మనం మ్యాంగో ఐస్ క్రీమ్ చేసినాం కదండి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టినాక. నాకు 6 అవర్స్ పట్టలేదు, అంటే కరెంటు లేదు మాకు నిన్నటి నుంచి. నాకు 12 అవర్స్ అట్లా పట్టింది. దాంట్లోనే ఇవి ఉన్నాయి కదా, ఇవి ఖాళీ చింపేసేస్తే అయిపోతుంది. ఇదండి
మనం చేసింది ఇదొకటి. థ్యాంక్ యూ అండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి.